ఇవాళ మనం జూసిన సినిమా 'రాకాస'. ఒక మంచి కామెడీ, ఫ్యాంటసీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్ ఉండే సినిమా ఇది. సినిమా ఎట్లుంది అంటే బావుంది. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ మంచిగా ఎంగేజ్ చేస్తారు. విత్ కామెడీ, ఫన్ ఉంటది సినిమా అంతా. నాకైతే నచ్చింది. ఈ సినిమాకి ఫీమేల్ ప్రొడ్యూసర్ అండ్ ఫీమేల్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ మన 'నిహారిక కొనిదెల' సెకండ్ సినిమా ఇది. చాలా వెయిట్ చేసి ఇది మంచి స్క్రిప్ట్ సెలక్షన్ అనే చెప్పొచ్చు. డైరెక్టర్ ఏమో మానస శర్మ. మానస శర్మ డెబ్యూ మూవీ. బావుంది సినిమా. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తున్నాం మనం. వందల కోట్లు అని చెప్తారు కానీ హీరోల ప్లేస్ లో డూపులు ఉంటారు. లేకపోతే సంవత్సరాలు వెయిట్ చేసి స్టార్ హీరో తోటే సినిమాలు తీస్తామని చెప్పి హీరోలు నడిస్తే చాలు, హీరోలు సాంగ్ చేస్తే చాలు అని అనుకుంటూ సినిమాలు తీసే ఇట్లాంటి టైంలో ఇట్లాంటి మంచి స్క్రిప్ట్లు, మంచి సినిమాలు చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే మనకి ట్రైలర్ లో చూపించినట్టు ఒక ఊర్లో ఒక కోట, రాక్షసుడు ఉంటారు. అసలు రాక్షసుడికి ఏం కావాలి, ఆ రాక్షసుడి నుండి ఊరు ఎట్లా బయటపడ్డది అనేది సినిమా. ఈ సినిమాకి డిస్క్లైమర్ ఏంటంటే ఇది హారర్ కామెడీ కాదు, ఫ్యాంటసీ కామెడీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్ ఉంటుంది అక్కడక్కడ. కంప్లీట్ గా హారర్ కోసమే పోతే డిసప్పాయింట్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఊరికి వెళ్ళడం, అక్కడ హీరోయిన్ ని కలవడం, అక్కడ సాంగ్స్, ఈ టైప్ ఆఫ్ కామెడీ ఉంటది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మాత్రం వాళ్ళు కోటలోకి వెళ్ళి అక్కడ కొంచెం హారర్ ఎలిమెంట్స్, అక్కడ ఉండే కామెడీ. సెకండ్ హాఫ్ అంతా ఇది ఉంటది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే సంగీత్ శోభన్ స్టార్టింగ్ టు ఎండింగ్ మ్యాడ్ స్పేడ్ లో చూసిన పర్ఫార్మెన్స్ ఉంటది. అంతకు మించే ఉంటది. ఇంకా ఫుల్ కామెడీ టైమింగ్ తోటి మంచిగా ఉంటది పర్ఫార్మెన్స్. సంగీత్ శోభన్ తో గెటప్ సీన్ కూడా ఉంటాడు. సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటది. మస్త్ యాక్టింగ్ చేసిండు. మంచి స్కోప్ ఉంటది క్యారెక్టర్. సినిమాలో కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. మన హీరోకి గెటప్ సీన్ ఉండే సీన్స్ గానీ, హీరోకి వెన్నెల కిషోర్ ఉండే సీన్స్ గానీ, వీళ్ళిద్దరితో కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. హీరోయిన్ నయన్ సారిక స్టోరీ ప్రకారం చూస్తే ఆమె క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉంటది. బట్ సమ్వేర్ ఆమె క్యారెక్టర్ డిజైన్ లో ఏమన్నా మిస్ అయిందో అర్థం కాలేదు. కానీ సినిమాలో మాత్రం ఆమె త్రూఅవుట్ మూవీ ఉంటది. బట్ స్టిల్ అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ లాగా అయితే ఎక్కడ అనిపించదు. జస్ట్ అట్లా ఉంటుంది సైడ్ కి అంతే. నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే విఎఫ్ఎక్స్ అని, గ్రీన్ స్క్రీన్ అని తెలుస్తుంటది. ఇంకో నెగిటివ్ ఏంటంటే క్లైమాక్స్ కొంచెం సర్దేసినట్టు అనిపిస్తుంది. అంత డీటెయిలింగ్ ఇవ్వాలి, అంత కంప్లీషన్ రాలేదు స్టోరీకి. ఎక్కడ ఫస్ట్ నుంచి మనం రాక్షసుని హైప్ ఇచ్చి కొంచెం సింపుల్ గా క్లోజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. డీటెయిలింగ్ అండ్ లాజిక్స్ కొంచెం మిస్ అయినాయి. అది కాకుండా చూస్తే మంచి టైం పాస్ మూవీ. ఫ్యామిలీ అంతా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.